ఎర్రర్స్ సంబంధించిన వీడియోస్ ఇచ్చాను. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే ఇది ఏ కేటగిరీకి సంబంధించింది అంటే ఏమేంటి, ఇప్పుడు రెంట్ అకౌంట్ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ కేటగిరీ. బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్ కూడా కరెంట్ అసెట్స్ కింద వస్తుంది బ్యాంక్ అనేది. సో ఇది కేటగిరీ అనేది మనం ఇవ్వలేదు, కేటగిరీ డాక్యుమెంట్ అనేది స్ప్లిట్ చేయలేదు మనకు, అందువల్ల ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అందరూ వినండి, దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారండి. డాక్యుమెంట్ అనేది ఏ కేటగిరీకి సంబంధించింది అనేది మనం ఇవ్వలేదు, అందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మీరు ఆ ఎర్రర్ మీద క్లిక్ చేయండి ఒకసారి. కింద ఎర్రర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వెయిట్ ఆగండి, చూడండి మీకు ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చదవాలి. ఒక విండో ఓపెన్ అయింది కదా, దర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ అన్నాడు. అంటే చదివి అర్థం చేసుకోలేదు, చదివి వదిలేయటం కాదు. కేటగిరీ అనేది డాక్యుమెంట్ సంబంధించిన అకౌంట్ సంబంధించిన కేటగిరీ అనేది అసైన్ చేయలేదంట. ప్రొసీజర్ కింద ప్రొసీజర్ ఉందా చూడండి, ప్రొసీజర్ కూడా చూపిస్తుంది ఎట్లా వెళ్ళాలి అంటే ప్రొసీజర్ కూడా చూపిస్తుంది. సో కింద ఏం చేయాలి, క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నాడు. అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇక్కడ నుంచి చేయమంటుంది. కొన్నిటికి డైరెక్ట్గా ఎంట్రీ ఉండదు, మళ్ళీ మనం టీ కోడ్ ఇచ్చుకుని వెళ్ళాలి. సో ఇక్కడ ఏమడుగుతుంది, కేటగిరీ అడుగుతుంది. ఆ కేటగిరీ మీద క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీద క్లిక్ చేయండి. చూడండి అక్కడ క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నారు కదా, దాని మీద ఎగ్జిక్యూట్ బటన్, అది ఎగ్జిక్యూట్ అన్నమాట చేయండి, క్లిక్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆటోమేటిక్ గా తీసుకుంది. కంటిన్యూ చేయాలి, అది కాదు, కంటిన్యూ. వెయిట్, న్యూ ఎంట్రీలోకి వెళ్ళండి. మీరు ఇప్పుడు డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు రెంట్ అకౌంట్ అది మీరు ఇస్తున్న రెంట్ అకౌంట్ ఇవ్వండి. 2 అకౌంట్ దగ్గర కూడా సేమ్ రెంట్ అకౌంట్ ఇవ్వండి, 400 300 ఇవ్వండి. ఎప్పుడైనా డ్రాప్ డౌన్ చేయాలండి, అలా చేయకూడదు. ఓకే, కేటగిరీ సిఏటి అంటే ఏంటి అనుకుంటున్నారు, కేటగిరీ అని అర్థం. ఆ కేటగిరీ మీద సెలెక్ట్ చేయండి. సారీ, రెంట్ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ అని అర్థం అండి. రెంట్ అంటే దేనికి సంబంధించిన కేటగిరీ, ఎక్స్పెన్సెస్. కింద చూడండి 20,000 చూడండి, కింద నుంచి పైన అది ఎక్స్పెన్సెస్, అది తీసుకోండి. ఇచ్చారు కదా, వెరీ గుడ్. సో మీరు ఏం చేశారంటే రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఇంకోటి బ్యాంక్ అకౌంట్ కదా, మళ్ళీ ఫ్రమ్ అకౌంట్ దగ్గరికి వచ్చి బ్యాంక్ డీఎల్ తీసుకోండి, డిస్క్రిప్షన్ అవసరం లేదు. బ్యాంక్ డీఎల్ తీసుకోండి. ఇక్కడ కూడా బ్యాంక్ డీఎల్ సేమ్ అకౌంట్ తీసుకోండి. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్ చేస్తున్నామండి మనం, అంటే ఏ కేటగిరీ, బ్యాంక్ అకౌంట్ ఏ కేటగిరీ, రెంట్ అకౌంట్ ఏ కేటగిరీ. బ్యాంక్ అకౌంటా తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ సిఏటి అంటే కేటగిరీ అర్థం. నాయిస్ వస్తుందండి, ఎవరు మ్యూట్లో ఉండాలండి అందరూ. నాయిస్ వస్తుంది, ఓకే. ఇది దేనికి సంబంధించింది, బ్యాంక్ ఎసెట్ అనమాట. ఇది ఎసెట్స్ కి సంబంధించి కరెంట్ ఎసెట్స్. ఎసెట్ చూడండి అక్కడ 7,000 చూడండి, 7,000 ఎక్స్పెన్సెస్ పైన, అది తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఇచ్చేసారు కదా, అంటే మనం ఏం చేసాము, రెంట్ అకౌంట్ అనేది దేనికి సంబంధించింది, ఎక్స్పెన్సెస్ కి సంబంధించిన కేటగిరీ, ఆ కేటగిరీ కింద ఇచ్చేసాం. రెంట్ అనేది, బ్యాంక్ అనేది ఏంటి, ఎసెట్, కరెంట్ ఎసెట్ అనమాట. సో అది కరెంట్ ఎసెట్ కాబట్టి ఎసెట్ కి సంబంధించిన కేటగిరీ కింద ఇచ్చేసాం. ఇప్పుడు సేవ్ చేయండి. డిస్క్రిప్షన్ అవసరం లేదు సార్, అవసరం లేదు, సేవ్ చేసేయండి, అవసరం లేదు, చేసేయండి. సేవ్ అనండి, డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు పోస్ట్ చేయండి, FB50లోకి వెళ్ళి పోస్ట్ చేయండి. ఎందుకు అవుతుందో చూద్దాం. డాక్యుమెంట్ /n ఇవ్వాలి, /n FB50 /n FB50 వెళ్ళండి, పోస్ట్ చేయండి. ఇప్పుడు డేట్ ఇవ్వండి. ఎట్లా భరిస్తున్నారండి VMware వేసుకొని మీరు, 250 GB ఉందా డేటా మొత్తం? సార్ రెఫరెన్స్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చా? రెఫరెన్స్ GL పోస్టింగ్ అని రాయండి. సార్ ఇప్పుడు రియల్ టైమ్ లో మన లేటెస్ట్ వెర్షన్ యూస్ చేస్తారా సార్, లేకపోతే ఈ VMware వెర్షన్ యూస్ చేస్తారండి? ఏదైనా యూస్ చేయొచ్చు? VMware వాడరండి రియల్ టైమ్ లో. ఓకే ఓకే, రియల్ టైమ్ లో మనం ఇచ్చిన సర్వర్ లాగే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్. S/4HANA కూడా సేమ్ యాజ్ ఇట్ గా ఉంటుంది. ఓకే సార్, మన అప్డేటెడ్ వెర్షన్ కాబట్టి కొంచెం ఈజీ. ఓకే సార్, అప్డేట్ వెర్షన్, ఆ లోగోస్ సింబల్స్ మారుతాయండి, ఇంకేం లేదు అక్కడ మారడానికి SAP లో. ఓకే సార్, అమౌంట్ ఇవ్వలేదు. ఇస్తాను సార్. ఎర్రర్స్ ఉంటే వెంటనే ఫోన్ చేయాలండి, నాకు ముందు చెప్తున్నాను, మీరు అక్కడ స్టక్ అవ్వద్దు.
ఎందుకంటే వెంటనే ఎందుకు ఫోన్ చేయాలంటున్నా అంటే మేము ఎస్ఐపి నేర్చుకుంటున్నప్పుడు చెప్పే ఆయన 1 వీక్ తర్వాత చేయమనేవాడు. ఒక్క బతుకు మాది, చెప్పేవాళ్ళు ఎవరు లేరు మాకు. ఆ స్ట్రగుల్ ఎవరు ఫేస్ చేయకూడదు అని మీకు చెప్తున్నాను నేను. టెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లోకి వెళ్ళి రిక్వైర్డ్ ఆప్షన్లో పెట్టండి, ప్రతిసారి అడగదు అది. ఓకే సార్. అది మీకు తెలుసు కదా, అది అవసరం లేదు, మీకు జస్ట్ తెలియాలని చెప్పాను అంతే. ఎంటర్ కొట్టాలా సార్? ఎంటర్ కొట్టండి. ఎంటర్ సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. సేవా సార్? సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. సేవ్ అంటే పోస్ట్. ఓకే సార్. అయిపోయిందా? ప్రాఫిట్ సెంటర్ అంట, ప్రాఫిట్ సెంటర్ యాక్టివేట్ లో ఉంది మీది. క్లిక్ చేయండి దాని మీద. కంటిన్యూషన్ కింద కస్టమైజింగ్ లోకి వెళ్ళండి. దాని మీద క్లిక్ చేయండి. ఒక పని చేయండి, అక్కడ ప్రాఫిట్ సెంటర్ తీసేయండి. అక్కడ ప్రాఫిట్ సెంటర్ ఉందా ఆప్షన్, టిక్ మార్క్ తీసేయండి. ప్రాఫిట్ సెంటర్ టిక్ మార్క్ తీసేయండి. అదిగో ప్రాఫిట్ సెంటర్ బిజినెస్ ఏరియా కింద ఉంది. ఓకే, ఇదా సార్? తీసేయండి అది. సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ కూడా తీసేయాలా సార్? అది అవసరం లేదు, వదిలేండి. ఓకే, సేవా సార్? చేయండి. కంటిన్యూ చేయండి. ఇస్తానండి. కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఓన్లీ బ్యాక్ అంటే అది బ్యాక్. క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఎంటర్. నో కొట్టాలా సార్? ఇది నో అండి. నో అంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్తాం. ఎస్ అని. అయ్యో, ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. అయిపోతుంది, డాక్యుమెంట్ పోస్ట్ అయిపోతుంది. మీ స్లో ఉంది చూసారా విఎంఏ రావడం వల్ల. ఇది లేటెస్ట్గా ఏమీ అప్డేట్ అవ్వదు ఇందులో, అదే ప్రాబ్లం. ఎర్రర్స్ చాలా వస్తాయండి విఎంఏలో, టైం వేస్ట్ అవుతుంది. అందుకనే సర్వర్ యాక్సెస్ తీసుకోవడం బెటర్ మీరు. బట్ ఇది అలవాటు అయితే మళ్ళీ చేయలేరు, అదో ప్రాబ్లం. ఇప్పుడు అది 10 minutes కొట్టుకుంటా ఉంటుంది, అట్లా ఎప్పటికో అవుతుంది డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. అయిపోయిందా? అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. ఓకేనా? ఓకే సార్. డాక్యుమెంట్ FBL3 చెక్ చేయండి, మరి డాక్యుమెంట్ చూద్దాం ఎలా ఉందో. 1 సెకండ్ సార్. మనం ఈరోజు నేను మీకు 2 ఎర్రర్స్ చెప్పానండి. ఏ ఎర్రర్ చెప్పినా మీరు నోట్ చేసుకోవాలి. రియల్ టైంలో సపోర్టింగ్ ప్రాజెక్ట్లో జాబ్ అనుకోండి, ఈ ఎర్రర్స్ రిజల్యూషన్ చేసుకుంటూ కూర్చోవాలి, మెంటల్ వస్తుంది. ఇప్పుడు నుంచి రెడీగా ఉండండి. ఒక 50 ఎర్రర్స్ ఉన్నారు మీ దగ్గర. జిఎల్ అకౌంట్ తీసేయండి, అవసరం లేదు. జిఎల్ తీసేయండి. జిఎల్ ఎందుకు వద్దు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్గా. కంపెనీ కోడ్ మీద ఉన్నాయి, మొత్తం వస్తాయి మనకి. వచ్చినాయా? మరి మీరు పోస్ట్ చేసిన జిఎల్ అదే కదా? సరే, 0 వచ్చిందని కింద ఇది ఒకటి 0 వదిలేండి. అది వదిలేండి. మీరు ఫస్ట్ మనవి చూడండి, మన ఎవరు చూడండి అది. ఓకే సార్. ఓకేనా? 15,000 ఒక డెబిట్ ఎంట్రీ, ఒక క్రెడిట్ ఎంట్రీ, 2 కలిపి వచ్చినాయి. ఒక పని చేయండి, మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టీ కూడా ఎవరు చెప్తారు? డిఫైన్డ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సార్. డిఫైన్డ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టీ కోడ్ ఏంటి? OBC4 సార్. OBC4 లోకి వెళ్ళిన /n OBC4. పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. అదే కదా, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. మీ దగ్గర ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. అవునండి.
G01 తీసుకోవాలి కదా, డబుల్ క్లిక్ చేయండి దాని మీద. ఓ విఎం వేరు కదా, అందువల్ల ఏం లేవు. అడిషనల్ వెయిట్ జనరల్ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు టెక్స్ట్ ఇవన్నీ ఆప్షన్లో ఉన్నాయా? బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ ఈ బ్యాక్ సార్. అడిషనల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అసైన్మెంట్లోకి వెళ్ళండి. అవును సార్. ఆ బిజినెస్ ఏరియా తీసేసి రిక్వైర్డ్ ఆప్షన్లో పెట్టండి. ఇంకా అడగదు, బిజినెస్ ఏరియా అడగదు మిమ్మల్ని. సేవ్ చేయండి ఇప్పుడు. సార్ టెక్స్ట్ ఏడు వస్తుంది? టెక్స్ట్ సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేయండి చెప్తాను. టెక్స్ట్ మీరు రిక్వైర్డ్లో పెట్టారా? అవునండి. మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. అయితే డబుల్ క్లిక్ జనరల్ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ మీరు ఆప్షనల్లోనే ఉంది కదా. ఆప్షన్లో ఉంది. మరి సర్ప్లస్లో పెట్టకూడదు ఇప్పుడు, వద్దు. ఓకే. ఇప్పుడు వెళ్ళండి, FB 50లోకి వెళ్ళి పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. పేమెంట్స్ ఇవ్వాల్సిన ఉన్నది పే చేసేయండి, వెంటనే చేయండి, లేట్ చేయదు ప్లీజ్. రేపు ఈవినింగ్ కల్లా అయిపోవాలండి అందరూ. ఎవరి పెండింగ్ ఉండకూడదు అండి. 1 వీక్ చెప్పాను నేను, ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది. వెంటనే పే చేసేయండి. SAPలో మనం సక్సెస్ అవ్వాలంటే చాలా పేషెన్సీ ఉండాలండి. సార్ సిమ్యులేట్ చేయమంటారా? సిమ్యులేట్ చేసేయండి, సేవ్ చేయండి. అయిపోయిందా? మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఏమంటుంది? ఐటమ్ కేటగిరీ ఏ అకౌంట్ అది? 400 300 దేనికి సంబంధించింది అది? శాలరీస్ అన్నమాట. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చేయండి, ఇందాకలాగే క్లిక్ చేయండి. సేమ్ ఎర్రర్ సార్? క్లిక్ చేయండి. క్లాసిఫై చేయాలి మీదకి వెళ్ళండి. క్లిక్ చేయండి, కంటిన్యూ. ఇన్వెంటరీలోకి వెళ్ళండి. ఇక్కడ సార్ ఇన్వెంటరీలోకి వెళ్ళాలి. ఓకే. శాలరీ జీఎల్ తీసుకోండి. ఫ్రమ్ టు 2 తీసుకుని ఎక్స్పెన్సెస్ కేటగిరీ ఎక్స్పెన్సెస్ లోకి వేసేయండి. కేటగిరీ ఏ కేటగిరీ? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే 2000 20,000 సారీ. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. కంటిన్యూ. ఎస్. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. అసలు FB 50కి వెళ్ళండి, అవ్వదులే. FB 50కి వెళ్ళి మళ్ళీ పోస్ట్ చేయండి, అయిపోతుంది. బిజినెస్ ఏరియా అంటే ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఇవ్వండి. అవసరం లేదు,
అవసరం లేదు సార్. కంటిన్యూ చేయండి. మొత్తం తీసేయండి, అవన్నీ వస్తుంటాయి మళ్ళీ ప్రతిసారి. అక్కడ కూడా అటువైపు వచ్చేసేయండి, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. మీది VMware అవటం వల్ల చాలా ఉన్నాయి అందులో ప్రాబ్లమ్స్. చూడండి ఎన్ని ఉన్నాయో. ఎక్కడ చేంజ్ చేయాలి ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్? అమీర్పేట్ సార్. ఎంత తీసుకున్నారు? 600 సార్. 600 సార్. ఓకే, వెళ్ళండి FB 50లోకి వెళ్ళి పోస్ట్ చేయండి డాక్యుమెంట్. అయిపోయిందా? అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. క్లియర్ కదా? ఓకే సార్, క్లియర్ సార్. ఇంకా ఎవరు ఉన్నారా? డాక్యుమెంట్స్ ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఏంటండి? ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సార్? ఇందాక ఎవరు కాల్ చేశారు, నాకు ఎర్రర్ వచ్చింది సార్ అని. మీరేనా? నేనేనండి. మీరేనా? నేనే సార్, మీకు వాట్సాప్ కూడా చేశాను. ఓకే, క్లియర్ కదండి? క్లియర్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా, మీకు ఎర్రర్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వెంటనే కాల్ చేయండి, నేను చెప్తాను. డోంట్ వరీ, మొహమాట పడదు. ఓకేనా? ఓకే సార్. ఓకే, సబ్జెక్ట్ అందరికి అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్, క్లియర్గా. థ్యాంక్ యూ సార్. పేమెంట్ చేయాల్సిన డాక్యుమెంట్ ఇప్పుడు ఎర్రర్స్ చెప్పాను. ఎవరు, మీ పేరేంటండి? సార్ శేఖర్ సార్. శేఖర్ గారు, పేమెంట్ అయిపోయిందా మీది కంప్లీట్ గా? పెండింగ్ ఉంది సార్, మార్నింగ్ చేస్తాను. చేసేయండి రేపు మార్నింగ్. మిగతా వాళ్ళందరూ పేమెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ చేయండి, ఎవరు పెండింగ్ పెట్టొద్దండి ప్లీజ్. మనం 10,000 చెప్తున్నాం. మీరు హైదరాబాద్ లో తీసుకుంటే ఇదే అమౌంట్ మీకు 1 lakh అవుతుందండి. రెంట్, రూమ్ రెంట్స్, మెయింటెనెన్స్, టైమ్ 3 to 6 months పడుతుంది. 1 lakh పడుతుంది. ముందే చెప్తున్నాను. సార్ రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ అంటే కొంచెమే అమౌంట్ ఉంది బ్యాలెన్స్ నేను చేయాల్సింది. ఆల్రెడీ చేశాను నేను, రిమైనింగ్ రేపు మార్నింగ్ చేస్తాను. చేసేయండి. మిగతా వాళ్ళు కూడా చెప్తున్నాను, అందరికీ కూడా పేమెంట్స్ వెంటనే చేసేయండి, పెండింగ్ పెట్టదు. ఓకే, బాయ్ అండి. హరికృష్ణ సార్. ఏంటండి సార్? నేను హరికృష్ణ సార్, కాల్ చేశాను కదా సార్, టాలరెన్స్ ఎర్రర్ వస్తుందని. మీరేనా? స్క్రీన్ షేర్ చేయండి. మీరు 5 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు కదా? అవును సార్. అబ్బో, టైం పడుతుంది కొంచెం. రేపు మార్నింగ్ చెప్తారండి, నాకు కాల్ చేయండి రేపు ఒకసారి. ఓకేనా? బాగా లేట్ అవుతుంది, జాగ్రత్త, లేట్ గా చూడాలా, నాకు నిద్ర వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేపు చెప్తాను, మీరు కాల్ చేయండి, నాకు మర్చిపోద్దా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.